వెలుగొండ ఆయకట్టకు 2026 కల్లా నీరు యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టు పనులు నిపుణులతో కలిసి పనులు పరిశీలించిన నిమ్మల రామానాయుడు. వెలుగొండ ప్రాజెక్టు పనులు వచ్చే సంవత్సరానికి పూర్తి చేసి ఆయకట్ట రైతాంగానికి పూర్తి స్థాయిలో నీరు అందిస్తామని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ఇటీవల మొందా తుఫాను కారణంగా దెబ్బతిన్న వెలుగొండ ఫీడర్ కెనాల్ను ఇరిగేషన్ నిపుణులతో బృందంతో శుక్రవారం ఆయన పరిశీలించారు. మొందా తుఫాను వర్షంలో ఫీడర్ కెనాల్ 850 మీటర్ల వద్ద 100 అడుగుల పొడవున 30 అడుగుల లోతులో పడిన గండిని చూశారు. జంట సొరంగాలలోకి 9 కిలోమీటర్ల చొచ్చుకు వచ్చిన నీటిని తొలగించే పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు. భవిష్యత్తులో కూడా వచ్చే వరదలకు దృష్టిలో ఉంచుకొని ఫీడర్ కెనాల్ సీసీ వాల్ లైనింగ్ నిర్మాణంలో డిజైన్ అప్రూవల్ చేయమని సూచించారు. ఈ సందర్భంగా వెలుగొండ క్యాంప్ ఆఫీసులో ప్రాజెక్ట్ పెండింగ్ పనులపై అధికారులు, ఏజెన్సీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 30 ఏళ్ల కిందట తను భూమి పూజ చేసిన ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తి అవ్వకపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెలుగొండపై ఆయన ప్రత్యేక శ్రద్ధ పెట్టి పనులను పరుగులు పెట్టిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అందుల నారాయణ రెడ్డి, ఎర్రగొండపాలెం ఇన్ఛార్జి ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు. ప్రజాక్షేత్రానికి తుగ్లక్ పాలన తీరును ఎండగట్టడానికి వివస్సు పాలనేందని అమరావతి తరలింపు ఆంధ్రులకు శాపమని నాయకుడే మన నాయకుడే. చంద్రన్న పాలనలు పరుగులెత్తే ప్రాజెక్టులు, ఈ రివర్సు పాలనలు పడకేసెను అన్ని పనులు. ప్రజల వరం పోలవరం పనులు ఆగిపోయాయని మాయగాళ్ల మాటలన్నీ నీటి మూటలయ్యాయని నాయకుడే నారా నరసింహుడై అన్న క్యాంటీన్లతో ఆకలి తీర్చెను నాడు. చంద్రన్న భీమాతో ధీమాగా బతికినాడు. అన్న క్యాంటీన్లు రద్దు, భీమా పథకాలు రద్దు, పండుగ కానుకలు రద్దు, ఆదరణ అన్ని రద్దు. రద్దుల ముఖ్యమంత్రి పద్దులను తేల్చగా హద్దులను చెరిపేసి యుద్ధానికి సిద్ధమై నాయకుడే ఉగ్ర నారసింహుడై నాయకుడే కదిలాడు కదనానికి మన చంద్రన్న కదిల ప్రజా చైతన్య యాత్రకి. ప్లాను నిధులన్నీ అమ్మ ఒడికి చేరవేసే దళితుల బీసీల పైన సవతి తల్లి ప్రేమ చూపి సామాజిక న్యాయం ఎండమావి అయ్యేనని సకల జనులు సమరానికి సిద్ధమవ్వాలని నాయకుడే యుద్ధ నారసింహుడై నాయకుడే కదిలాడు కదనానికి మన చంద్రన్న కదిల ప్రజా చైతన్య యాత్రకి. ప్రజల గొంతు వినిపించే ప్రతిపక్షం పై దాడులు, ప్రశ్నించే మీడియాకు నల్ల జీవోల సంకెళ్ళు, ప్రశ్నించే మీడియా లైనింగ్ వర్క్స్, కాంక్రీట్ వర్క్స్, వాటి క్వాలిటీ అవి సార్ అవన్నీ ఎప్పటికప్పుడు తీసుకుని టెస్ట్లు చేస్తున్నాం సార్. వాడు తల్లిని చెల్లిని బయటికి వెళ్ళినటువంటి వాడు ప్రకాశం జిల్లా వాసులు ఆయన పెద్ద ఒక లెక్క కాకపోవచ్చు. చేత ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఖచ్చితంగా ఏదైతే ఆ యొక్క ప్రకాశం జిల్లా ఈ ఫ్లోరైడ్ బాధిత ప్రాంతం ఎవరైతే ఉందో వాళ్ళకి ఈ యొక్క కృష్ణా నదీ జలాలు
వారి యొక్క ఆయకట్టుకి, వారికి సాగునీరుకి, వారికి తాగునీరు అందించే బాధ్యత ఖచ్చితంగా మేము కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ రోజు కూడా చూసాం వాళ్ళ అవినీతి పత్రిక ఒకటి ఉంది. అవినీతి పత్రికలో కూడా ఈవేళ ఒక ఆర్టికల్ రాశారు. ఈవేళ నిజంగా వాళ్ళు రోజు వాళ్ళ అబద్ధాలు అసత్యాలు ఎట్లా చెప్తారు అంటే, అసలు మనం ఆ పత్రికలో ఉన్నటువంటి వాళ్ళు రాసిన కథనాలు చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతున్నటువంటి పరిస్థితి. మరి ఏదైతే సంవత్సరంన్నర నుంచి అసలు పనులే కుంటుపడిపోయింది. అది సంవత్సరంన్నర నుంచి ఎప్పటికప్పుడు టార్గెట్ పెట్టుకుని పని చేసుకుంటూ వస్తూ ఉంటే 5 సంవత్సరాలు మొద్దు నిద్రపోయి ఆయన 4 డేట్లు పెట్టాడు వెలుగొండకి. ఆ రోజు 2021 అన్నాడు, 22 అన్నాడు, 23 అన్నాడు, 24 ఫిబ్రవరిని ఎట్లానే డేట్లు ఇచ్చాం కదా, ప్రాజెక్టు పూర్తి అవడంతో నాకు పోనేంటి, డేట్ ఇచ్చాం కదా బట్ డేట్ కంప్లీట్ చేసేసానని చెప్పేసి పోయాడు అంతే. వాస్తవంగా చూస్తే అక్కడెక్కడ రూపాయి పని చేయాలి 5 సంవత్సరాలు. కానీ మళ్ళీ మనం వచ్చిన తర్వాత ఎన్ని పనులు పరిగెట్టించి పని చేస్తూ ఉంటే మరి వాళ్ళ పత్రిక ఎవరైతే వాళ్ళ ఛానల్ ఇట్లా ఎప్పుడు కూడా అబద్ధాలు అసత్యాలు మాట్లాడేటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రకాశం జిల్లా వెనకబడినటువంటి జిల్లా, ఫ్లోరైడ్ బాధిత జిల్లా, ఖచ్చితంగా మేము పెట్టుకునేటువంటి ప్రయారిటీ ఆ వెలుగొండ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేసేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. మొన్న కూడా మీరు చూసారు హంద్రీనివా రాయలసీమకి అత్యంత జీవనాడి హంద్రీనివా, అది కూడా టార్గెట్ పెట్టాం. ఆ టార్గెట్ ఏదైతే 2025 జూన్ కల్లా మరి హంద్రీనివాను పూర్తి చేస్తానన్నాం. ఖచ్చితంగా అన్న మాట ప్రకారమే 2025లోనే హంద్రీనివాను పూర్తి చేసి 738వ కిలోమీటర్ ఆఖరి వరకు కూడా కృష్ణా నీళ్ళని తీసుకుని హంద్రీనివా ద్వారా. ఇప్పుడు చెరువులన్నీ కూడా నింపుతూ ఉన్నాం. అదేవిధంగా వెలుగొండకు కూడా 2026 కల్లా పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడు గారు లక్ష్యం పెట్టారు. ఖచ్చితంగా ఆయన ఆ సమయానికి పూర్తి చేస్తాం. ఈ యొక్క ప్రకాశం వెనకబడినటువంటి ఫ్లోరైడ్ బాధిత జిల్లాకు న్యాయం చేస్తామని చెప్పి మరొకసారి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటాం. చంద్రబాబు నాయుడు గారు 456 కోట్లు ఆ ఫీడర్ కెనాలకు సంబంధించి మళ్ళీ ఒక 6 కిలోమీటర్స్ సీసీ వాళ్ళు, మిగిలిన ఏదైతే బ్యాలెన్స్ ఏవైతే ఆ 15 కిలోమీటర్లు కూడా లైనింగ్, మొత్తం 456 కోట్ల రూపాయలు మొన్న మేము కేబినెట్ లో ఆమోదింపజేసి టెండర్లు పిలిచాము. ఒక 15-20 రోజుల్లో పనులు కూడా మొదలు పెట్టబోతున్నారు ఏజెన్సీ కూడా. మరి ఇన్ని 456 కోట్ల పనేమో లైనింగ్ పని ఉంది, సీసీ వాళ్ళ పని ఉంది. అవి పూర్తవుతూనే కానీ ఆ యొక్క కృష్ణా నీళ్లు ఏదైతే ఆ యొక్క నల్లమల సాగర్ రిజర్వాయర్కి రావు. మరి ఇన్ని కోట్ల రూపాయల పనులుంటే మరి ఏదైతే పనులు పూర్తి చేసాం, ప్రాజెక్టు పూర్తి అయిపోయిందని జాతికి అంకితమనంటే ఆయన మానసికమైనటువంటి పరిస్థితి విచిత్రంగా. అదేవిధంగా ఏదైతే ఫీడర్ కెనాల్ దాటుకుని నల్లమల సాగర్ రిజర్వాయర్ కి వాటర్ తీసుకెళ్తే మరి రిజర్వాయర్ నింపాలంటే అక్కడ ఎవరైతే నిర్వాసితులు, ఆ నిర్వాసితులకే 900 కోట్లు ఇవ్వాలి. 5 సంవత్సరాల్లో ఒక్క రూపాయి నిర్వాసితులకి జగన్మోహన్ రెడ్డి ఇవ్వాలి. మరి 900 కోట్ల రూపాయలు నిర్వాసితులకి ఒక్క రూపాయి ఇవ్వకుండా, వాళ్ళని అక్కడ తరలించకుండా వెలుగొండ జాతికి అంకితం అని అంటే ఎంత మోసం, ఎంత దగ. తర్వాత ఏదైతే కాలనీలు ఉన్నాయి, ఇప్పుడే మీరు చూస్తారు 7 కాలనీలు, అందులో ఒక 4 కాలనీలు మన 14-19 చంద్రబాబు నాయుడు హయాంలో నిర్మాణం చేశాం. మళ్ళీ తర్వాత 5 సంవత్సరాల్లో పూర్తి చేయనటువంటి పరిస్థితి. మళ్ళీ ఈ రోజు మనం వచ్చి ఆ పాత బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ ఈ రోజు వాళ్ళకి చెల్లిస్తామని మాట ఇచ్చి చెల్లిస్తూ మళ్ళీ ఈ రోజు కాలనీలు కూడా మౌలిక వసతులు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అంటే ఈ రకంగా ఏదైతే హెడ్ వర్క్స్ పూర్తి కాకుండా, టన్నెల్ 2లో ఉన్నటువంటి బెంచింగ్ లైనింగ్ వర్క్లు పూర్తి కాకుండా, ఇంకా ఆ టన్నెల్ 2లో టన్నింగ్ బోరింగ్ మెషిన్ ఒకటి ఉంది. ఆ టన్నెల్ బోరింగ్ మెషిన్ తీయకుండా వాటర్ కూడా ముందుకెళ్లేటువంటి పరిస్థితి కాదు. అది ఆల్రెడీ కోర్టు వివాదంలో కూడా ఉంది. అందుకే దాని మీద కూడా ఇప్పుడే మేము ఎక్స్పర్ట్ కమిటీ కూడా వేసాం. ఏదైతే నిరూపేక అక్కడ ఏదైతే వదిలేస్తారో ఆ టన్నెల్ బోరింగ్ మిషన్, దానికి ఎంత కాస్ట్ మనం ఆ ఏజెన్సీకి ఇవ్వాలి అంటే వాళ్ళు ఎస్టిమేట్ చేసి ఇస్తే దాంతో వాళ్ళు నెగోషియేట్స్ మాట్లాడి అది క్లియర్ చేసి కోర్టులో అది విత్డ్రా చేసి అప్పుడు కానీ మళ్ళీ వాటర్ ముందుకు పోయే అవకాశం లేదు. లేదంటే దానికి అది ఒకవేళ వివాదం అవ్వకపోతే దానికి ప్యారలల్ గా మళ్ళీ మనం ఆ టన్నెల్ని నేను తీసుకురావాలా. అంటే ఇన్ని పనులు ఉంటే, అంటే హెడ్ వర్క్స్ కంప్లీట్ కాకుండా, టన్నెల్ 2లో బెంచింగ్ లైనింగ్ పూర్తి కాకుండా, అందులో ఉన్నటువంటి చిక్కుకున్నటువంటి టన్నెల్ బోరింగ్ మెషిన్ ని వెలికి తీయకుండా, ఏదైతే ఫీడర్ కెనాల్కి సంబంధించి ఒక అరబస్తా సిమెంట్ కానీ ఒక రూపాయి పని కూడా చేయకుండా
అక్కడ ఎవరైతే R&R ఏదైతే ఉందో వాళ్ళకి 900 కోట్లు ₹1 ఇవ్వకుండా, అక్కడ కాలనీల్లో కనీసం మౌలిక వసతులే లేకుండా మరి ఆయన జాతికి అంకితం అని చెప్పి ఆయన ఈ ప్రజెంట్ అంటే ప్రకాశం జిల్లా లాంటి అత్యంత వెనకబడినటువంటి ప్రాంత ప్రజల్ని కూడా మోసం దగా చేయడానికి, ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి జిల్లా వాసులు కూడా మోసం దగా చేయడానికి మరి జగన్మోహన్ రెడ్డికి ఎట్లా మనసు వచ్చిందో మాకైతే అర్థం కానిటువంటి పరిస్థితి.